ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ సమావేశం గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమేష్ అధ్యక్షతన జరిగింది. వెంకటాపురం తండా పంప్ హౌస్ నందు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ గతంలో ప్రతిష్టాత్మకంగా 194 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హిందూపురం దాహార్తి తీర్చి ప్రజల మన్ననలు పొందిన గౌరవనీయులైన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చేశారని, అయితే హిందూపురం పట్టణానికి నీళ్లు వదులుతున్న గొల్లపల్లి వాటర్ వర్కర్స్ 4 పంప్ హౌస్ల నందు పనిచేస్తున్నారని, గొల్లపల్లి మరియు శ్రీకృష్ణ దేవరాయ నగర్, వెంకటాపురం తండా, కొట్నూరు ఈ 4 పంప్ హౌస్ల నందు 25 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేవు. అలాగే 7 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ 25 మంది వర్కర్లకు నేరుగా మున్సిపాలిటీ నుండి జీతాలు చెల్లించాలని, ఆప్కాస్ నందు చేర్చాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, కార్మికులకు చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు వర్తింపజేయాలని, ఈ విషయంలో హిందూపురం కమిషనర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని ఏఐటియుసి నాయకులు కోరారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు మరియు కార్మిక నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణ స్వామి, గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ నాయకులు హరి, ఉమేష్, రాజు, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి వాటర్ వర్కర్స్ కి సంబంధించినటువంటి సమావేశం వెంకటాపురం తాండా వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర సమావేశం రమేష్ గారి అధ్యక్షతన జరిగింది. ప్రధానంగా ఏదైతే హిందూపురానికి 194 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసి, ఏదైతే ఆనాటి గత తెలుగుదేశం ప్రభుత్వం హిందూపురానికి తాగునీటి దాహార్తిని తీర్చాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొని 194 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టి హిందూపురానికి నీళ్లు తీసుకుపోవటం జరిగింది. అయితే గత 7 నెలల నుంచి గొల్లపల్లి నుండి హిందూపురానికి పంప్ హౌసులు 4 పంప్ హౌసులు ఉన్నాయి. ఈ 4 పంప్ హౌసుల దగ్గర కూడా పనిచేస్తున్నటువంటి వర్కర్లు 25 మంది ఉన్నారు. ఈ 25 మందికి గత 7 నెలల నుండి జీతాలు అందడం లేదు. వీరి కుటుంబాలు తీవ్రంగా ఈ జీతాలు అందలేనటువంటి సందర్భం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే వీరి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మేము ఏదైతే ఏఐటియుసి కార్మిక సంఘం తరపున, వర్కర్ల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరికి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. కాబట్టి వెంటనే వీరికి ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతి నుంచి తొలగించి వీరిని వెంటనే ఆప్కాస్ పద్ధతిలోకి తీసుకొని వచ్చి నేరుగా మున్సిపాలిటీని నెల రెగ్యులర్గా జీతాలు అందించాలని చెప్పి కార్మికుల తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే 7 నెలల నుంచి జీతాలు అందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులందరూ కూడా ఏదైతే ఈ నెల 24వ తేదీ నుంచి సమ్మె బాటను కూడా పట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు హిందూపురానికి నీళ్ళు వదులుతున్నటువంటి వీళ్ళకి జీతాలు అందక తీవ్రమైనటువంటి పరిస్థితులు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళని మానవతా దృక్పథంతో వీళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి, కాయ కష్టం చేస్తున్నటువంటి ఈ కార్మికులు ఏదైతే జీతం 7 నెలల పెండింగ్ జీతాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటియుసి కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వానికి అలాగే మున్సిపల్ అధికారులకి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న 7 నెలల జీతాలు వెంటనే